మామూలుగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేవాళ్ళు మేడం మామూలుగా. అయితే అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసేవాడు రోజు. 3 months 4 months అయిన తర్వాత తను కలుద్దాం అన్నాడు. మళ్ళీ మేము కాకినాడ అంటే నార్మల్గా వచ్చాం కదా మేడం, హైదరాబాద్ మళ్ళీ వర్క్ చేసుకుంటూనే మామూలుగా తర్వాత ఊరు వెళ్ళాం మేడం అక్క నేను. అప్పటి నుంచి మేము కలిసే ఉంటున్నాం మేడం. అంటే ఇంకా అక్క డ్యూటీకి వెళ్ళిపోద్ది కదా మేడం, ఎక్కువ ఊరు వెళ్ళినప్పుడు గట్టా మా ఇంటికి వచ్చి ఎక్కువ ఉండేవాడు మేడం. మళ్ళీ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినా మళ్ళీ అలాగే చేశాడు మేడం. 3 pregnancies అలాగే చేశాడు మేడం. సరే మరి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా. అడిగితే ఇంట్లో ఇంకా సెటిల్ అవ్వలేదు. కడుపు ఎందుకు తెచ్చుకున్నావు? గొడవలు అయిన తర్వాత ఫోన్లో నా నెంబర్ బ్లాక్ చేసి వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ మొత్తం. అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నేను ముగ్గురం కలిపి ఇప్పుడు చేసుకోమంటున్నామని మీ ముగ్గురు వాళ్ళ ముగ్గురు గొడవ పెట్టారు, నేను చేసుకోను అన్న. నిన్న కూడా బెదిరించాడు మేడం, నేను చచ్చిపోతాను, మీ అక్క పేరు మీ అమ్మ పేరు మీ బావ పేరు ఇచ్చి. నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం మా అమ్మాయి, నేను తిరిగే గాలి తిరుగులు ఆపేస్తుంది. చచ్చిపోతుందని మేము పరిగెట్టి వెళ్ళాం కానీ మేడం కనీసం ఫోన్ కూడా చేసి ఏమైందని కూడా అడగలేదాడు. అలాంటి గురించి మమ్మల్ని వదిలేసి పెళ్ళి వెళ్ళిపోతుంది. చూసావా ఆవిడ ఎంత బాధపడుతుందో? అమ్మ ఎప్పుడు అమ్మే, ఆవిడ వాల్యూ తెలుస్తుందా? ఈరోజు నీకు కష్టం వస్తే వచ్చి పక్కన కూర్చుంది. నాకు ఎట్లాంటి కూతురు నాకు అవసరం లేదని ఆవిడ వెళ్ళిపోలే. మరి అతను కొట్టడానికి వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? అరే ఈ టీవీ షోకి ఎందుకు వచ్చారమ్మా? మీరు చేయాల్సిన పనులన్నీ చేయాలి కదా ఫస్ట్. ఉన్నాడా లేదా అని వెళ్దాం అనుకున్నాను కానీ రూమ్ అంటే దొరకలేదు మేడం. నాకు తిరిగి మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి వచ్చేసాను మేడం. తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చారు. బస్కి వెళ్ళావా? ఫ్రీగా ఉంది కదా అని కూర్చొని. కొన్ని హైదరాబాద్ అంతా తిరగాల్సింది, ఆ డిప్రెషన్ పోయేది. అదన్నా యూజ్ అయ్యేది ఫ్రీ బస్సులు మీకు. సూసైడ్ ఎందుకు తల్లి? ఎవడ క్లాసు పోతే వాడు ఫ్రీ అయిపోతాడు. ఏడ్చేది ఎవరు? మీ అమ్మ. మీ సిస్టర్స్కి వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది. ఒళ్ళు కొవ్వెక్కి తిరిగింది నువ్వు, ఓ చీటర్ని నమ్మింది నువ్వు. వాడిని ఏం చేయాలని ఆలోచిస్తావా? నువ్వు వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? కాపురం చేయను, వదిలేస్తాను, నీకు చుక్కలు చూపిస్తాను అంటే చుక్కలు చూస్తానికి చేసుకుంటావు పెళ్ళి? మేము ఉండే అపార్ట్మెంట్కి వచ్చి పబ్లిక్గా చెప్పాడు ఈ నెలలో పెళ్లి చేసుకుంటాను, కానీ నిన్ను చేసుకుని టార్చర్ పెడతాను, మీ వాళ్ళని అందరినీ చుక్కలు చూపిస్తాను. మా అపార్ట్మెంట్లో అందరూ కూడా విన్నారు, ఏంటాడు అలా పెళ్లి చేసుకుంటూ కూడా అలా మాట్లాడుతున్నారు అని అందరూ. ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళ అమ్మాలతో మాట్లాడతారు. అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు, శరీరం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, ఫ్రీగా ఇల్లు ఇచ్చావు, చూసుకోకేం చేస్తాడు? చేతి మీద టాటూలు ఏంటి?